ప్రధానంగా కృష్ణా గోదావరి నదిపైనటువంటి పైన మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అక్రమ ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లా కృష్ణా, మా బతుకుదరే కృష్ణా జలాలు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులు, భీమా ప్రాజెక్టు కావచ్చు, జూరాల కావచ్చు, అవన్నీ కూడా కృష్ణా జలాలపైన ఉన్నాయి. మరి కిందికి నీళ్ళు రాకుండా పైన అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో కృష్ణా గోదావరి జలాలపైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నటువంటి యూపీఏ భాగస్వామ్య పార్టీ కర్ణాటకలో, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మహారాష్ట్రలో ఉన్నాయి మీకు సంబంధించినటువంటివి. మరి ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల్లో ప్రధానమైన జీవనదులైనటువంటి కృష్ణా గోదావరి జలాల పైన కర్ణాటకల, మహారాష్ట్రలో కడుతున్న ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టి మీరిద్దరు కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి, ఒత్తిడి కూడా అవసరం లేదు అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఈరోజు ఏ పనైనా అది అయిపోతుంది. ఇమ్మీడియట్గా అవి రెండు రాష్ట్రాలు కూడా నష్టపోయేటువంటివి. కనుక ఈ రెండు రాష్ట్రాలు మనం కలిసి గట్టిగా మీరు కొట్లాడితే పైన అక్రమ ప్రాజెక్టులు ఆగిపోతాయి, మళ్ళీ మనకు నష్టం జరగదు. ఇంకా అనేక ప్రాజెక్టు ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. కనుక మీరిద్దరూ దాని మీద దృష్టి పెట్టి కాపాడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.